నమస్తే. ప్రస్తుతం మనము హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో ఉన్నాము. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంతో పూర్తి స్థాయిలో కమర్షియల్ గ్యాస్ అనేది కొరత ఏర్పడింది. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు అదేవిధంగా హోటల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 60 to 70% క్లోజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకొన్ని రెస్టారెంట్లు హోటల్స్ ఏదో అడపాదడప కట్టెలతో నడిపిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా మెనూలో చాలా ఐటమ్స్ తగ్గించారు, కొన్ని చోట్ల రేట్లను పెంచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్లో కనుక మీరు చూసుకున్నట్టయితే ఒక హోటల్ కనిపిస్తుంది, ఆదాబి లాడ్జ్ అని చెప్పేసి, హోటల్ ఆదాబి అని చెప్పేసి హోటల్ కనిపిస్తుంది. రెగ్యులర్గా ఈ నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గరగా ఉన్నటువంటి గాంధీ భవన్ దగ్గరగా ఉన్నటువంటి ఈ హోటల్లో చాలా వరకు జనాలు వస్తూ ఉంటారు, బిర్యానీ తింటుంటారు, ఛాయ్ తాగుతుంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రన్ అవుతూ ఉంటాయి. మనం చూస్తే ఒకసారి ఆదాబ్ చికెన్ షవర్మాకి సంబంధించి కూడా క్లోజ్ అయిపోయింది. జనరల్గా నడుస్తుంది. ఈ పక్కనే ఒక టిఫిన్ సెంటర్ ఉంది. ఆ టిఫిన్ సెంటర్ రెగ్యులర్గా 11:30 వరకు కూడా టిఫిన్ సెంటర్ ఉండేది. కానీ గ్యాస్ ఎప్పుడైతే కొరత ఏర్పడిందో ఈ కమర్షియల్ గ్యాస్ తగ్గడంతో ఎవరైతే టిఫిన్ సెంటర్లు కూడా రన్ చేయనటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద హోటల్స్ రన్ అవుతలేవు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు రన్ అవుతలేవు. చిన్నగా ఏదైతే డబ్బాలో పెట్టుకున్నటువంటి ఫాస్ట్ ఫుడ్ కూడా రన్ అవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే కేవలం కమర్షియల్ గ్యాస్ కొరత మాత్రమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. దాదాపుగా హైదరాబాద్ లాంటి మహానగరంలో 70,000కు పైగా హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ అవుతుంది. ఈ కోట్ల రూపాయల బిజినెస్ ఇవాళ కేవలం కమర్షియల్ సిలిండర్లు దొరకకపోవడం, బ్లాక్లో వేల రూపాయలు పెట్టి కొనలేనటువంటి సిచ్యువేషన్తో హోటల్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనము నాంపల్లికి సంబంధించినటువంటి హోటల్ ఆదాబ్ దగ్గర ఉన్నాం. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే కస్టమర్లు రెగ్యులర్గా కిటకిటలాడేది. చాలామంది కస్టమర్లు వచ్చేది. కానీ మరి ఈ కమర్షియల్ గ్యాస్ సంబంధించినటువంటి ఇబ్బందితోటి అసలు కస్టమర్లు వస్తున్నారా లేదా అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి కూడా మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చూస్తే కస్టమర్లు ఎవరు లేరు. అంటే జనరల్గా చాలామంది జనాలు ఉంటారు, సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కేవలం ఈ ఒక్క హోటల్ అని కాదు, సిటీలో మనం ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. ప్రతి హోటల్ కూడా ఖాళీగా ఉంటుంది. అంటే కస్టమర్లు లేరు. కస్టమర్లు ఎందుకు లేరంటే మెనూ తగ్గిస్తున్నటువంటి పరిస్థితి. మెనూ ఎందుకు తగ్గుతుంది? సిలిండర్కి సంబంధించి కమర్షియల్ సిలిండర్లు దొరకకపోవడం. కట్టెల పొయ్యి మీదన ఇట్లాంటి క్లాసిక్గా ఉన్నటువంటి హోటల్లో కట్టెల పొయ్యి మీద ఎవరు కూడా రన్ చేయనటువంటి సిచ్యువేషన్. చాలా వరకు కస్టమర్లు తగ్గిపోతూ ఉన్నారు, మెనూ తగ్గుతూ ఉంది. ఇంకొన్ని హోటల్స్ ఇక మేము రన్ చేయలేము, ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ని బ్లాక్లో 5,000, 10,000 పెట్టి కొనాలంటే మాతో కాదని చెప్పేసి చాలామంది కూడా వాళ్ళ హోటల్స్ని వాళ్ళు క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హోటల్ ఖాళీగా ఉన్నప్పటికీ హోటల్లో పనిచేసేటువంటి సర్వేట్లు కావచ్చు, లేకపోతే హోటల్లో పనిచేసేటువంటి క్లీనర్లు కావచ్చు, మాస్టర్లు కావచ్చు, వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ మీద ఆ భారం పడుతుంది కాబట్టి ఇబ్బందిగా ఉన్నది. ఒకసారి చాలా మంది వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హోటల్ చాలా రష్గా ఉండేది, మేము పక్కనే ఉంటాం, చూస్తూ ఉంటాము. చాలా మంది టీ తాగడానికి, బిర్యానీకి వచ్చేది. బట్ ఎవరు లేరు. ఎందుకు అట్లా? గ్యాస్ లేదండి సార్. గ్యాస్ లేదు. 10 రోజుల హోటల్ బంద్ అయ్యి మేము ఏం తింటున్నాం, మాకే జీతం కూడా వాడకొచ్చింది, ఏం వాడకొచ్చింది. అట్లానే పని చేసి ఇక ఏం చేస్తాం, 200 ఉంటే 200 తీసుకుంటున్నాం, 100 అంటే 100 తీసుకుంటున్నాం. గ్యాస్ చాలా ప్రాబ్లం సార్. గ్యాస్ జనరల్గా మీకు నెలకి ఎన్ని గ్యాస్ సిలిండర్లు పట్టేది? రష్ బాగా ఉన్నప్పుడు, బాగా హోటల్ నడిచినప్పుడు 2-3 పడతాయి సార్. 2-3 పట్టేది. సార్ గ్యాస్ అయిపోయిన ఎన్ని రోజులు అవుతుంది అయిపోయి గ్యాస్? 10 రోజులు అయింది సార్. 10 రోజులు. కొంతమంది కట్టెల మీద వండుతా ఉన్నారు, బిర్యానీ కావచ్చు, చాయ్ కానీ కట్టెల మీద చేస్తారు. మీరు కట్టెలు ట్రై చేయలేదు? అట్లా కట్టెల మీద ఉండడం? కట్టెల మీద ట్రై చేయలేదు సార్. ఉందా ప్లేస్ ఉందా ఇక్కడ కట్టెల మీద ఉండడానికే? ఉన్నది. ఒక్క నిమిషం వీరితో ముందుగా చెప్పను. సీలింగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది కదా, ఇంత ₹1,00,000 పెట్టి సీలింగ్ చేసి అన్ని ఖరాబ్ అయిపోతుంది, బ్లాక్ అయిపోయి. అది చిన్న చిన్న వాళ్ళు ఉంటే ఆయన చేస్తా, ఇది పెద్ద పెద్ద ఎట్లా చేయాలి మనిషి? ప్లేస్ లేదు కదా అట్లా. ఇది పెట్టాలి అంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది, అన్ని మొత్తం సీలింగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, టైల్స్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, సీట్స్ అన్ని సోఫా అన్ని ఖరాబ్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. అందుకని చూస్తున్నా అంటే కొన్ని హోటళ్ళు కట్టెల మీద వంటలు చేసి కూడా కొంత రేటు పెంచుతున్నారు, అంటే మెనూను తగ్గిస్తా ఉన్నారు. ఎట్లా అట్లా తిప్పలు పడుతున్నారు. కానీ ఇబ్బంది అవుతున్నదా గ్యాస్ కొరతతో? చాలా అయిపోయింది, बहुत परेशानी हो रही इसके हाथ से. ఎట్లా ఏమైనా ట్రై చేసిరా మీరు? బయట గ్యాస్ కొనే ప్రయత్నం చేసిరా? దొరుకుతుందా అసలు? नहीं मिल रहे साहब, बोले तो 4,000 ऐसा बोल रहे साहब गैस. 4,000? हाँ. ओके. नॉर्मल टाइम में कितने प्राइस है पूरा गैस कमर्शियल? 4,000 है, घर का बोल रहे हो, घर का जो सिलेंडर था ना वो 4,000 बोल रहे हैं. ओके. नॉर्मल सिलेंडर, इंडो सिलेंडर. में आता था 18. हाँ. నార్మల్ 1800 అట్లా ఉండేది. ఓకే. ఇప్పుడు ఏం చెప్తారు? బ్లాక్ లో ఏమైనా అమ్ముతున్నారా? ఎవరైనా చెప్తారా బ్లాక్ లో 5,000కి ఇస్తాం, 10,000కి ఇస్తాం అని చెప్తారా? అట్లా అట్లా చెప్తున్నా కానీ ఏం రిక్వెస్ట్ చేస్తారు? మీ హోటల్ రన్ అవుతలేదు, గవర్నమెంట్కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా సిలిండర్ విషయంలో?
ఇప్పుడు మేము ఎట్లా బతకాలి సార్ సిలిండర్ లేకపోతే ఇక 10 రోజుల్లో ఇక ఏం మీద బతకాలి అని చూస్తున్నాం సార్. సో ఇది మొత్తం మీద కమర్షియల్ సిలిండర్ లేక సో ఎప్పటికీ కిచెను కిటకిటలాడేది ఏదో ఒక వంటకం తోటి, అంటే ఛాయ్ తోటో బిర్యానీ తోటో సో అనేదారు ఏదైనా ఒక ఐటమ్ తోటి అయితే ఈ కిచెన్ అంతా కూడా కిటకిటలాడేది. ఇక్కడ కప్పులు కడిగే వాళ్ళు కప్పులు కడిగేది, ఇక్కడ వంట చేసే వాళ్ళు వంట చేసేది. సో అట్లా చాలా వరకు అయితే రన్ అయ్యేది. బట్ మొత్తం మనం లోపల వరకు చూస్తే కూడా కిచెన్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అంటే ఎక్కడ కూడా నీకు వంటకు సంబంధించినటువంటి ఎక్కడ వరకు కూడా నడవట్లేదు. సో మొత్తం పూర్తి స్థాయిలో కిచెన్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. సో బిజినెస్ పూర్తి స్థాయిలో డల్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి విజువల్సే మనం ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. కేవలం ఇది ఒక్కటే హోటల్ అని కాదు, ఇట్లా 70,000 హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా. సో ఈ 70,000 హోటల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బిజినెస్ అంతా కూడా డల్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. ఇదంతా పెద్ద పెద్ద హోటల్కి సంబంధించి, చాలా చిన్న హోటల్స్ ఉన్నాయి. అంటే హోటల్స్ గ్యాస్ వినియోగానికి సంబంధించి, అంటే చిన్న హోటళ్ళు టిఫిన్ సెంటర్లు. సో మొత్తం రోజుకు 2-3 కమర్షియల్ సిలిండర్లు వాడుతూ ఉంటారు. సో మొత్తం మీద 10,000 నుంచి 30,000 వరకు కూడా ఆమ్దాని కోల్పోతూ ఉన్నారు. సో ప్రధానంగా ఇక హాస్టల్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. హాస్టల్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. మొత్తం మీద సిటీలో కమర్షియల్ గ్యాస్ కొరత అయితే చాలా కుదిపేస్తోంది. నగరంలోని చిన్న టిఫిన్ సెంటర్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు పూర్తిగా కమర్షియల్ ఎల్పిజిపై ఆధారపడ్డాయి. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగానే దేశంలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రధానంగా 70,000 వరకు ఉన్నాయి ఈ రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఇవన్నీ కూడా. ఈ రంగంలో అంటే ప్రధానంగా కోట్ల రూపాయలు ఫుడ్ బిజినెస్ జరుగుతోంది. గ్యాస్ కొరత కారణంగా నగరంలో హోటళ్ళు ఒక్కరోజు మూసేస్తే సుమారు 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక చాలామంది వేలాది మంది కూడా ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ప్రత్యేకంగా బిర్యానీకి ప్రసిద్ధి చెందినటువంటి హైదరాబాద్లో పెద్ద రెస్టారెంట్లపైన ప్రభావం మరింతగా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా బావర్చి లాంటి హోటల్ కావచ్చు, పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెఫిల్ లాంటి ప్రముఖ హోటల్లో కూడా రోజుకు వేల సంఖ్యలో ఆర్డర్లు వస్తుంటాయి. కానీ గ్యాస్ కొరత కారణంగా వంటలు చేయడం ఆపేస్తే ఈ హోటళ్ళన్నీ కూడా ఒక్క రోజులోనే లక్షల ఆదాయాన్ని కోల్పోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో ఇవి ప్రస్తుతానికైతే మనకు అన్ని అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మనం బయట కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంది. సో ఆ టిఫిన్ సెంటర్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. సో అక్కడ మనకు కనిపిస్తోంది టిఫిన్ సెంటర్. రెగ్యులర్గా 11:30, 12 గంటల వరకు కూడా ఆ టిఫిన్ సెంటర్ ఓపెన్ ఉండేది. కానీ ప్రస్తుతం పెరిగినటువంటి ఏదైతే గ్యాస్కు సంబంధించినటువంటి కష్టాలతోటి, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో సో చాలా వరకు టిఫిన్ సెంటర్లు కూడా క్లోజ్ అయిపోయినాయి. మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఫేమస్ టిఫిన్ సెంటర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇది నియర్ బై గాంధీ భవన్ దగ్గర ఉంటుంది, నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది ఈ ఫేమస్ టిఫిన్ సెంటర్. సో ఈ టిఫిన్ సెంటర్ కూడా క్లోజ్ అయిపోయింది. అంటే జనరల్గా నార్మల్ టైంలో ఈ ఫేమస్ టిఫిన్ సెంటర్ 12-1 గంటల దాకా కూడా రన్ అయ్యేది. ఎందుకంటే రన్నింగ్ పబ్లిక్ ఉండేది. మెట్రో దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు, సో రోడ్డు పై నుంచి వచ్చేవాళ్ళు పోయేటాలు. సో పక్కనే ఎగ్జిబిషను ఏదైతే నాంపల్లి గ్రౌండ్ ఉండడం, ఇట్లా చాలా వరకు పబ్లిక్ తిరిగేది. సో అటువంటి ఈ చిన్న హోటళ్ళు, పెద్ద హోటళ్ళు తేడా లేదు. గ్యాస్ కొరతతోటి అన్ని హోటళ్ళు కూడా క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. రోజుకు కనీసం ఒక 10 నుంచి 20 వేలు సంపాదించేటువంటి మేము ఈ కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో హోటల్లే క్లోజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తా ఉన్నారు. ఒక హోటల్ క్లోజ్ అయితే ఆ హోటల్లో ఉన్నటువంటి సిబ్బంది మీద ఎంత ప్రభావం పడుతూ ఉంది. ఆ హోటల్ నుంచి రెగ్యులర్గా ఫుడ్ ఆర్డర్స్ తీసుకెళ్ళేటువంటి జొమాటో, స్విగ్గీ వీళ్ళ మీద ఎంత భారం పడుతుంది, ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక హోటళ్ళకు సంబంధించి రవాణా, ముఖ్యంగా హోటల్కి సప్లై అయ్యేటువంటి ఏవైతే రవాణా వెహికల్స్ ఉంటాయో వాటి మీద కూడా ఎఫెక్ట్ పడుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. బట్ చూడాలి, యుద్ధం మాత్రం కొనసాగుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధం ఆల్మోస్ట్ 10 నుంచి 15 రోజులు కావస్తూ ఉంది. యుద్ధం ఎక్కడా కూడా ఆగుతున్నట్టుగా కనిపించట్లేదు. మరి యుద్ధం ఇలాగే కంటిన్యూ అవుతే భవిష్యత్తులో మరి హైదరాబాద్ లాంటి మహానగరాలు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఈ మహానగరాల్లో ఉన్నటువంటి హోటల్, రెస్టారెంట్లు, హాస్టళ్ళ పరిస్థితి ఏంటి, అసలు మరి కోట్ల రూపాయల ఆమ్దాన్ని పెంచేటువంటి ఈ ఫుడ్ బిజినెస్ నడవకపోతే మరి వ్యాపారుల పరిస్థితి ఏంటనేటువంటి ఒక క్వశ్చన్ మార్కు అందరి మధ్యలో నిలుతుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా కూడా మీరు ఆందోళన పడొద్దు, గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉన్నాయి, గ్యాస్ సిలిండర్లు వస్తూ ఉన్నాయి, కమర్షియల్ అయినా లేకపోతే గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పిజి గ్యాస్లు అయినా సరే మరి అందుబాటులో ఉన్నాయి, మీరు అధైర్యపడి కృత్రిమ కొరతను సృష్టించొద్దు, బ్లాక్లో కొనే ప్రయత్నాలు చేయొద్దు, అవసరం లేకుండా బుకింగ్ చేసుకొని మీరు ఎల్పిజి ఏదైతే గ్యాస్ కనెక్షన్కి సంబంధించిన ఎల్పిజి బ్రాంచ్ల దగ్గర మీరు క్యూ లైన్లో నిలబడొద్దని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పౌర సరఫరాలు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాయి. సో ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఎవరైతే మరి ఈ కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్లో క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మీద కూడా మరి ఎస్మాను ఉపయోగించి కేసులు పెట్టేందుకు
సో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో చూద్దాం యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, ఈ ఫుడ్ బిజినెస్ మళ్ళీ గతంలో లాగా ఎప్పుడు పుంజుకోబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, నాంపల్లి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.